హైదరాబాద్లో గోల్కొండ కోట, వరంగల్లో కాకతీయులు కట్టిన వరంగల్ కోట, కరీంనగర్లో ఎలగందల్ కిల్లా, ఖమ్మంలో స్తంభాద్రి కొండ మీద ఖమ్మం మెట్టుకోట, భువనగిరి కోట, దేవరకొండ కోట, మెదక్ కోట, గద్వాల్ కోట, నగునూరు కోట, నిజామాబాద్ కోట, నిర్మల్ కోట, రాచకొండ కోట. ఇట్లా బొచ్చడున్నాయి తెలంగాణ అంతటా. ఒక్కో కోటకు ఒక్కో చరిత్ర. ఆ జిల్లాలకు పోతే ఆ కోటలు చూడకుండా రారు, అంత మంచిగుంటాయి. అసంటి ఓ కోట ముచ్చట ఇది సుత. మహబూబ్ నగర్ జిల్లాలుండే కోయిల్కొండ కోట ఇది. చుట్టూ 7 ప్రాకారాలు, 4 ద్వారాలతోని ఏమన్నున్నదా? పెద్ద పెద్ద రాళ్లను ఓదాని మీదోటి వేర్చుకుంటా కట్టిర్రు. ఆడాడ ఇంతంత డంగుసున్న మాడకం చేసిర్రు గంతే. ఓ రాజమహల్, రాణి మహల్ నడిమిట్ల కోనేరు. కోటలకు ఎవ్వరు రాకుండా గిట్ల బందవస్తు గొలుసులు అడ్డం కట్టేదట ఆడికీడికి. గుట్ట మీద గుళ్ళకచ్చే భక్తులు ఈ గొలుసు కట్టేస్తుంటారు కోరిన కోరికలు తీరాలని. ఎనకట వడ్డెరాజులు గట్టిర్రట గీ కోట. ఎనకమర్ల శ్రీరాముని కొండగూడున్నది. రాములోరు అరణ్యవాసం వచ్చినప్పుడు ఆడ ఆగిండట. ఇక ఎడల్పుండే ఓ 300 మెట్లు ఎక్కితే ఈ కోట లోపలికి పోవచ్చు. ఫిరంగులు చూడుర్రి ఎంత పెద్దగున్నాయో. అప్పట్ల రాజుగారి గుర్రాల శాల, ఏనుగుల శాల సుత కొండ మీదనే ఉండేదట. ఇక కోట మించి చూస్తుంటే చుట్టూ పచ్చని పొలాలు, పక్కపొంటి కొండలు, నడిమిట్ల చెరువులు, కాలువలు. అదిరిపోయింది పో లొకేషన్. కోట లోపలికి పోతానికి, శత్రువులొస్తే తప్పించుకుంటానికి సీక్రెట్ తొవ్వలున్నాయి. కానీ రాళ్లనే వేర్చుకుంటా ఏమన్నా గట్టిర్రా? అప్పట్ల నిజాం రాజులు కోటను సొంతం చేసుకుంటానికి యుద్ధానికి పోతే చాలా మంది కాలం చేసిర్రట. ఇట్లా కాదని అందరు కలిసిమెలిసి ఉండాలని ఓ శాసనం రాసిర్రు. అప్పటికెంచీడ మోహరం పండుగ ధూమ్ధామ్గా చేస్తారు కొండ కింద పేట ఊరోళ్ళు. ఇంత చరిత్రున్న కోట ఇప్పుడు పాడుబడ్డ బంగ్లా లెక్క అయింది. దీన్ని బాగు చేయించి టూరిజం జాగ చేయాలని కోరుతున్నారు లోకల్ పబ్లిక్. జరా ఆలోచన చేయురి సార్లు.